నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. వివాదాల నుంచి ఎదిగిన విజేత, వివాదాల పునాదులపై విజయకేతనం, వివాదాల నుంచి వైట్ హౌస్ దాకా. రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచినప్పుడు అంతర్జాతీయ మీడియా నుంచి సామాన్యుల దాకా ట్రంప్ గురించి ఇలానే మాట్లాడుకున్నారు. వివాదాలను దాటుకుని విజయ తీరం చేరాడని సర్టిఫికేట్ ఇచ్చేశారు. వివాదాలను దాటుకున్న మాట వాస్తవమే, కానీ వివాదాల నుంచి ట్రంప్ దూరం కాలేదు. అందుకే వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి మళ్లీ వివాదాల కేంద్రంగానే తన ఉనికిని చాటుకుంటూ వచ్చాడు. తనదైన తెంపరితనంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన రేపుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ తెంపరితనం ముసుగు తొలగిపోయింది. నియంతగా తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు ట్రంప్. వెనెజువెలా వేడి చల్లారక ముందే గ్రీన్లాండ్ సెగరాజుకుంది. రాబోయే 3 ఏళ్లలో ఇంకెన్ని దేశాలు, ఇంకెంతమంది నేతలు, ఎన్ని కోట్ల మంది ప్రజలు ట్రంప్ బాధితులు కావాలి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తొలిసారి అమెరికా అధ్యక్షుడవుతూనే వరుస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కిపడేలా చేశారు ట్రంప్. మెక్సికో, అమెరికా మధ్య గోడ, 7 దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించటం, ఇలాంటి నిర్ణయాలతో అనేక దేశాలను షేక్ చేశారు. 4 ఏళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకీ అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో భారీ పింక్ ర్యాలీ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. ఆ తర్వాత ఓటమి పాలయ్యాక కూడా సేమ్ సీన్. అదే తెంపరితనం, అదే వివాదాస్పద వ్యవహారం. అంతలోనే ఎనలేని పాజిటివిటీ మధ్య రెండోసారి వైట్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ట్రంప్ 2.0 అనేశారు. ఈసారి వివాదాలకే కాదు, దురాక్రమణకి, యుద్ధాలకి సైతం సై అంటున్నారు ట్రంప్. గ్రీన్లాండ్ మీద ట్రంప్ ఎందుకు కన్నేశారు? నచ్చింది లాక్కోవడమే వైట్ హౌస్ నీతా? ట్రంప్ 2.0 మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈసారి మామూలుగా ఉండదు. అమెరికాకి మళ్ళీ సరైన అధ్యక్షుడు వచ్చాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో అటు అమెరికన్స్, ఇటు ప్రపంచ దేశాల ప్రజలు చాలా చెప్పారు. కానీ వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో షాక్స్ మీద షాక్స్ ఇచ్చేసిన ట్రంప్ ఆ తర్వాత ఎవరి అంచనాలకు అందని రీతిలో తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా మారిపోవాలని, పనామా కాల్వను మళ్లీ స్వాధీనం చేసుకుంటామని, నోబెల్ శాంతి బహుమతికి నాకు మించిన అర్హులు ప్రపంచంలోనే ఎవ్వరూ లేరని, భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, ఇలా చెప్పుకుంటూ పోతే నోటికేదొస్తే అది వాగటం దగ్గర నుంచి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకోవటం దాకా ట్రంప్ 2.0లో ఎన్నో మలుపులు. ఇక టారిఫ్ వార్ కేంద్రంగా ట్రంప్ సృష్టించిన అలజడి ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను షేక్ చేస్తూనే ఉంది. ఇప్పుడు అంతకు మించి అనేశారు ట్రంప్. వెనెజువెలాలో అమెరికా సైనిక చర్య ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాజధాని కరాకస్ పై దాడి చేసి నికోలస్ మదురో దంపతులను అమెరికా తీసుకువెళ్లడంతో పాటు ఇప్పటికే నికోలస్ మీద ఆరోపించిన నేరాలపై విచారణ కూడా మొదలైపోయింది. వెనెజువెలా సార్వభౌమత్వాన్ని ట్రంప్ ఎగతాళి చేసిన తీరు నుంచి ప్రపంచ ప్రజలు తేరుకోకముందే గ్రీన్లాండ్ కేంద్రంగా సెగ రాజేశారు ట్రంప్. గ్రీన్లాండ్ మీద ట్రంప్ ఎందుకు కన్నేశారు? 2016లోనూ గ్రీన్లాండ్ కొంటానంటూ ట్రంప్ హడావుడి. నచ్చితే లాక్కోవటమే వైట్ హౌస్ నీతా? ఇంతకీ గ్రీన్లాండ్ తో అమెరికాకి ఏం పని? ఇదిగో ఇలా చూడండి, ఇదే గ్రీన్లాండ్. ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం. జనాభా ఎంతో తెలుసా? కేవలం 57,000 మంది. దాదాపు 80% భూమి మంచుతోనే ఉంటుంది. 57,000 మంది జనాభా ఉన్న ఒక ద్వీపం, అది కూడా 80% భూమి మంచుతోనే ఉంటే దాన్ని అమెరికా ఏం చేసుకుంటుందన్న సందేహం. ఆ మంచు గర్భంలో ఉన్న అనంతమైన ఖనిజ నిక్షేపాలతో పాటు దాని భౌగోళిక నేపథ్యం కూడా అందుకు కారణం. గ్రీన్లాండ్ భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్న ఇది డెన్మార్క్ దేశంలో భాగం. ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలను మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది. భౌగోళికంగా ఈ ద్వీపం కీలక ప్రాంతంలో ఉంది. రష్యా, బ్రిటన్, అమెరికా, ఐరోపా యూనియన్ కు మధ్యలో ఇది ఉంది. అందుకే ట్రంప్ కన్ను గ్రీన్లాండ్ మీద పడింది. 2016లో తొలిసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ గ్రీన్లాండ్ ని 2019 లోపు కొనేస్తానని బీరాలు పలికారు. ఇప్పుడు మాత్రం ఆ తరహాలో వ్యాఖ్యలకు పరిమితం కావటం లేదు. గ్రీన్లాండ్ విషయంలో సైనిక చర్యకు కూడా వెనుకాడమన్న సంకేతాలను పంపుతున్నారు. అమెరికాతో పాటు డెన్మార్క్ కూడా నాటో కూటమిలో సభ్యదేశం. దీంతో డెన్మార్క్ విషయంలో ట్రంప్ ఎలా వ్యవహరించబోతున్నారు?
ట్రంప్ సైనిక చర్య ఆలోచన చేస్తే నాటో కూటమిలో సభ్య దేశాల స్పందన ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైతే గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని కలలు కనద్దని డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ అమెరికాకు హితవు పలికారు. అమెరికాలో కలిసే సమస్య లేదని గ్రీన్లాండ్ వాసులు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సి వస్తోందన్నారు. అయితే ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో ఎవరికి సర్ప్రైజ్ ఇస్తారో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ తో పాటు నాటో భవిష్యత్తు చుట్టూ క్రమంగా ఆందోళన పెరుగుతోంది. భద్రతా పరంగా గ్రీన్లాండ్ తమకు వ్యూహాత్మక ప్రాంతమని ట్రంప్ చెప్తున్నారు. అయితే రక్షణ అవసరాల పరంగా ఎప్పటి నుంచో ఆ ద్వీపం అమెరికాకు అండగానే నిలుస్తోంది. 1950లోనే డెన్మార్క్ అమెరికాల మధ్య సైనిక పరమైన ఒప్పందం కుదిరింది. ఫలితంగా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అగ్రరాజ్యం గ్రీన్లాండ్ లో అనేక సైనిక స్థావరాలను నిర్మించింది. తర్వాత వాటిల్లో చాలా స్థావరాలను మూసివేసింది. ఇప్పుడు కొత్త వాటిని నిర్మించుకుంటామంటే డెన్మార్క్ తిరస్కరించే అవకాశాలు లేవు. ఎందుకంటే నాటోలో అమెరికా, డెన్మార్క్ సభ్య దేశాలు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అయినా గ్రీన్లాండ్ ను చేజిక్కించుకోవటం ఖాయమన్న రీతిలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇది కేవలం రక్షణ అవసరాల కోసం మాత్రమే కాదన్న విషయం స్పష్టమవుతోంది. గ్రీన్లాండ్ ను సొంతం చేసుకోవాలని గతంలోనూ అమెరికా ప్రయత్నించింది. 1946లో $100 మిలియన్ విలువైన బంగారాన్ని ఇస్తామని డెన్మార్క్ కు ఆశ చూపించింది. దాన్ని ఆ దేశం తిరస్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచే గ్రీన్లాండ్ లో అమెరికా వైమానిక స్థావరం ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ నుంచి, తర్వాత యుక్రెయిన్ యుద్ధంలో రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవటానికి నాటో సైనిక కూటమి తరపున అమెరికా స్థావరాన్ని నిర్వహిస్తోంది. గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, రష్యాలు అతి శీతల ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు మధ్యలో గ్రీన్లాండ్ ఉండటంతో అమెరికా సైనిక పరంగా దీన్ని వ్యూహాత్మక ప్రాంతంగా భావిస్తోంది. అలానే ఖండాతర క్షిపణులు ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయువ్య గ్రీన్లాండ్ లో ఫిటోఫెక్ లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరం ఉంది. ఇక్కడి నుంచి రష్యా నావికదళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉండొచ్చు. అలానే వేసవిలో ఆర్కిటిక్ మహాసముద్ర మంచు దశాబ్దానికి 12.2% చొప్పున కరిగిపోతుంది. వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుత దశాబ్దం ముగిసేలోపే మొదటిసారి మంచులేని ఆర్కిటిక్ మహాసముద్రాన్ని చూస్తామని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మంచులేని ఆర్కిటిక్ ప్రాంతంలో రవాణా నౌకల సంచారం పెరిగిపోతుంది. ఆర్కిటిక్ మంచు కరిగి ఉత్తర సముద్ర మార్గం అందుబాటులోకి వస్తే చైనా, జపాన్ల నుంచి సరుకులను ఆ మార్గంలోనే అమెరికా, ఐరోపాలకు పంపవచ్చు. సూయజ్, పనామా కాలువలను ఆశ్రయించక్కర్లేదు. దానివల్ల దూరం తగ్గి సమయం, రవాణా వ్యయం ఆదా అవుతాయి. ఉత్తర సముద్ర మార్గానికి ఉన్న రక్షణాపరమైన ప్రాధాన్యత అంతా ఇంత కాదు. చైనా, రష్యా నౌక దళాలు 2022, 2023లో ఆర్కిటిక్లోని బెరింగ్ జలసంధిలో సంయుక్త విన్యాసాలు జరిపాయి. గత అక్టోబర్లో రష్యా, చైనా తీర రక్షక నౌకలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఆ రెండు దేశాలు ఆర్కిటిక్లో చేయి కలిపి వనరుల అన్వేషణ, వాతావరణ మార్పులపై పరిశోధన, రక్షణ పరంగా ముందుకు సాగనున్నాయి. అమెరికా, నాటోలు అదే పని చేయనున్నాయి. అందుకే ఆర్కిటిక్ ప్రాంతంలో గ్రీన్లాండ్ ను కొనాలని ట్రంప్ యోచిస్తున్నారు. గ్రీన్లాండ్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ట్రంప్ అంత తహతహలాడటానికి, సైనిక చర్య సంకేతాలను పంపటానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రీన్లాండ్ అపారమైన ఖనిజ, చమురు, సహజ వాయు నిల్వలకు ఆలవాలం. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్ లో అపారంగా ఉన్నట్లుగా తేలింది. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకం అన్నది తెలిసిందే. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలా కాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కి తీసుకోవటానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషేధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనా మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో ప్రపంచ పోలీస్గా తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవచ్చు. దీంతో పాటు గ్రీన్లాండ్లో చమురు, సహజవాయు నిల్వలు కూడా అపారంగా ఉన్న పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతుంది. అసలు పర్యావరణ పరిరక్షణపై ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించని ట్రంప్ గ్రీన్లాండ్ కనుక అమెరికా వశమైతే చమురు, సహజవాయు నిల్వలు కూడా వెలికి తీయటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గ్రీన్లాండ్ ప్రజలు తాము అమెరికాలో భాగం కామంటే కామని ఇప్పటికే తెగేసి చెప్పారు. అటు డెన్మార్క్ కూడా గ్రీన్లాండ్ ని అమెరికాకి అమ్మేది లేదని, సైనిక చర్య లాంటి బెదిరింపులకు లొంగేది లేదని చెప్తోంది. అయితే ట్రంప్ మాత్రం
గ్రీన్లాండ్ ని సొంతం చేసుకునే క్రమంలో ఎలాంటి నిర్ణయాలకైనా వెనుకాడేది లేదన్న సంకేతాలను ఇప్పటికే పంపారు. దీంతో నాటో కూటమిలో మిగిలిన సభ్య దేశాలు ఎలా స్పందిస్తాయన్న అంశంతో పాటు నాటో భవిష్యత్తు మీద కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు అంతా నా ఇష్టం అన్న తరహాలో వ్యవహరిస్తున్న ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలోనే కాదు, రాబోయే 3 ఏళ్ల పదవీ కాలంలో ఎప్పుడు ఏ దేశం మీద ఎలా విరుచుకు పడతాడో అర్థం కాక అందరూ ఆందోళన చెందుతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ట్రంప్ ఎన్నికల నినాదం ఇదే. అమెరికాని తిరుగులేని దేశంగా నిలబెట్టే క్రమంలో ప్రపంచ దేశాల వ్యవహారాల్లో వేలు పెట్టనని ఎన్నికల క్యాంపెయిన్లో తెగ చెప్పుకొచ్చారు ట్రంప్. ఇప్పుడు అదే ట్రంప్ వెనెజువెలా అధ్యక్షుణ్ణి ఎత్తుకొచ్చేశారు. అనేక దేశాల్లో మన సైన్యాన్ని ఉంచుతూ అనేక యుద్ధాలకు $1 బిలియన్ ఖర్చు పెడుతూ అమెరికా సంపదని ఎవరెవరో పంచడం ఇకపై ఉండదని ఎన్నికల వేళ తెగ చెప్పారు ట్రంప్. ఇప్పుడు గ్రీన్లాండ్ కోసం సైనిక చర్య జరిగినా ఆశ్చర్యం లేదని సంకేతాలు పంపుతున్నారు. డెన్మార్క్తో పాటు అమెరికా కూడా నాటో కూటమిలో భాగస్వామే. గ్రీన్లాండ్ని అమెరికా ఆక్రమించేదాకా పరిస్థితి వెళ్తే మరి నాటో దేశాలు ఎటువైపు ఉంటాయి? అమెరికాని కాదని నిలబడ్డం వాటికి సాధ్యమేనా? ట్రంప్ టెంపరితనం నాటో పతనానికి కారణం కాబోతోందా? నాటో కూటమి ఈ మధ్య కాలంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం కేంద్రంగా పదే పదే ప్రపంచ ప్రజలు నాటో కూటమి పేరు వింటూనే ఉన్నారు. నాటో కూటమిలో సభ్యత్వం ఇస్తామన్న హామీ మేరకే యుక్రెయిన్ రష్యాతో యుద్ధానికి సయ్యంది. నాటో కూటమిలో యుక్రెయిన్ చేరటానికి సిద్ధపడటంతోనే యుక్రెయిన్ పై రష్యా యుద్ధ బేరిని మోగించింది. చివరకు యుక్రెయిన్ కి నాటో కూటమిలో సభ్యత్వం లభించలేదు. అమెరికాతో పాటు నాటోని నమ్ముకున్నందుకు యుక్రెయిన్ ఎంత ఘోరంగా నష్టపోయిందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు గ్రీన్లాండ్ కొని తీరతానని ట్రంప్ పంతం పట్టిన వేళ, సైనిక చర్య దిశగా సంకేతాలు పంపుతున్న వేళ మళ్లీ నాటో కూటమి కేంద్రంగా వేడి పెరుగుతోంది. ఎందుకంటే నాటో కూటమిలో అటు డెన్మార్క్ ఇటు అమెరికా రెండూ సభ్య దేశాలే. తమ పరిరక్షణ కోసం పశ్చిమ యూరప్ దేశాలు కలిసి సైనిక కూటమిగా ఏర్పడ్డాయి. అదే నాటో. మరి నాటోలో సభ్య దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటే, అందులోనూ ఒక దేశం అమెరికా అయిన వేళ మిగిలిన నాటో దేశాలు ఎలా స్పందిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధం 1937లో చైనా జపాన్ యుద్ధం ఆసియా దేశాల మధ్య వార్కి దారితీసింది. 1939లో జర్మనీ పోలాండ్ పై దురాక్రమణ చేయటంతో ఐరోపా దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో సుమారు సైనికులు కానీ పౌరులు కానీ 6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు కూడా తమ తమ దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులను యుద్ధ ప్రయోజనాల కోసం వాడటంతో సైనికులు, పౌరులు అన్న తేడా లేకుండా అందరూ ఏదో ఓ రూపంలో యుద్ధంలో పాల్గొన్నట్టయింది. ఈ యుద్ధంలోనే హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులను ప్రయోగించింది. ప్రపంచం కని విని ఎరుగని మారణ హోమాన్ని సృష్టించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టి కరిపించిన సోవియట్ సేనలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమ వైపే చొచ్చుకొస్తాయని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమాన్ దీన్ని చక్కగా వినియోగించుకొని కెనడాతో పాటు పశ్చిమ యూరప్ దేశాలతో కలిసి పటిష్టమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. నాటి నుంచి అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాలు అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థిక వ్యవస్థలు అనుమతించకపోయినా తమ తమ జీడీపీలో 2% నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మారణాయుధాలు జోరందుకున్నాయి. యూరప్ దేశాలకు ఆనాటి సోవియట్ యూనియన్ నుంచి కానీ లేకపోతే ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదు. అయితే నాటో వల్ల మాత్రం లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సూడాన్, సోమాలియా ఇలా అనేక దేశాలు అస్థిరత్వంలోకి జారుకొని ఉగ్రవాదం వేళ్లునుకుంది. ఇలా అమెరికా కనుసన్నల్లో నడుస్తున్న యూరప్ దేశాలకు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. నాటో కోసం తమ జీడీపీల నుంచి ఖర్చు చేస్తున్న 2% ఏమాత్రం చాలదని, ఆ మొత్తాన్ని మరింత పెంచాలని ట్రంప్ ఒత్తిడి పెంచారు. దీంతో 2035 నాటికి తమ జీడీపీలో రక్షణకి 5% పెంచడానికి నాటో సభ్య దేశాలు అంగీకరించాయి. అయితే ఆ అంగీకారం వెనుక ఉన్నది నాటో దేశాల ఆసక్తి కాదు, అసక్తత. ట్రంప్ విషయంలో యూరప్ దేశాలు అసహనంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. ఇప్పుడు డెన్మార్క్ మీద గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తే నాటో కూటమిలో సభ్య దేశాలు ఎలా స్పందిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. గ్రీన్లాండ్ విషయంపై అమెరికా, డెన్మార్క్ల మధ్య మొదలైన రగడ నాటో కూటమి అస్తిత్వంపైనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.
కూటమిలో ఏ దేశంపై దాడి జరిగినా అది అందులోని దేశాలన్నింటిపైన దాడిగానే పరిగణించి అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నది నాటో ఒప్పందం. అలాంటప్పుడు అమెరికా ఏకంగా తోటి సభ్య దేశంపైనే దాడికి దిగితే అది కూటమి మూల వ్యవస్థాపక సూత్రాలకే విరుద్ధం అవుతుంది. అందుకే అమెరికా దాడి నాటోకు అంతమేనన్న డెన్మార్క్ ప్రధాని హెచ్చరికల నేపథ్యంలో నాటోలోని యూరప్ దేశాలు వెంటనే స్పందించాయి. ఆర్కిటిక్ ప్రాంతమంతా యూరప్ ప్రయోజనాలకు అతి కీలకం. అందుకే అక్కడ మా దేశాల ఉనికి కార్యకలాపాలతో పాటు పెట్టుబడులు కూడా నానాటికి విస్తరిస్తూ వస్తున్నా దాన్ని సురక్షితంగా ఉంచటానికే మా ప్రాధాన్యం. డెన్మార్క్ తో పాటు గ్రీన్లాండ్ కూడా నాటోలో భాగమే అంటూ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. అయితే నాటో కూటమి రక్షణ బడ్జెట్లో 17% వాటా అమెరికాదే. అలాంటి అమెరికా కూటమిలోని సభ్య దేశాల అభిప్రాయాన్ని గౌరవించి గ్రీన్లాండ్ విషయంలో మౌనంగా ఉంటుందని అనుకోవటం అవివేకమే. అందులోనూ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న వేళ. అందుకే ఇకపై గ్రీన్లాండ్ కేంద్రంగా జరిగే పరిణామాలు నాటో కూటమి మనుగడ చుట్టూ కొత్త ప్రశ్నలను లేవనెత్తడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో యుద్ధాల వెనుక అమెరికా ఉంది. అమెరికా ప్రయోజనాలున్నాయి. ఎన్నో అరాచకాల వెనుక, సంక్షోభాల వెనుక అమెరికా స్వార్థం ఉంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఎన్నో భయంకరమైన నిర్ణయాలు తీసుకున్న అమెరికా అధ్యక్షులు కూడా ఆ దేశ హుందాతనానికి ఎక్కడా డ్యామేజ్ కాకుండా తమ కుట్రలు సాగించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన పంతం కోసం అమెరికా పరువు ప్రతిష్టలను దిగజార్చడానికి కూడా వెనకాడడం లేదు. యుక్రెయిన్ లాంటి చిన్న దేశాధ్యక్షుడు వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసినంత పని చేసిన తర్వాత కూడా ట్రంప్ తీరులో మార్పు రాలేదు. స్టేట్స్మన్షిప్కి దూరంగా తన ఉనికిని చాటుకోవడానికి ఏమాత్రం మొహమాట పడని ట్రంప్ మరో 3 ఏళ్లు వైట్ హౌస్లోనే ఉంటారు. అందుకే ఎప్పుడు ఏం చేస్తాడో అన్న భయం ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ఒకే ఒక్క నిర్ణయంతో యుద్ధాలు ఆపగలడు, యుద్ధాలను సృష్టించనుగలడు, ప్రపంచ దేశాలను శాసించగలడు. అలాంటి అమెరికా అధ్యక్ష పదవిలో డొనాల్డ్ ట్రంప్ 2.0 ఎలా ఉంటుందో అని ప్రపంచ దేశాల ప్రజలు ఎంత ఉత్కంఠగా ఎదురు చూశారో అంతగా ఉలిక్కిపడే రీతిలో ట్రంప్ తనదైన శైలిలో పాలన మొదలుపెట్టారు. నిజానికి పాలన అనటం కూడా సరికాదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అమెరికా ప్రజలను ప్రభావితం చేస్తూ చేసేది పాలన. కానీ ప్రపంచ దేశాల మీద పెత్తనం చెలాయిస్తే దాన్ని నియంతృత్వమే అనాలి. అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా, నా ఇష్టం అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు ట్రంప్. కనిపించిందల్లా నాకే కావాలన్న ధోరణి గతంలోనూ అమెరికా అనేక సార్లు ప్రదర్శించింది. కాకపోతే తమ అత్యాశకి రాజనీతిజ్ఞత అనే ముసుగు తొడిగే వాళ్లు గతంలో అమెరికా అధ్యక్షులు. కానీ బిజినెస్ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రంప్ ఇప్పటికీ ఫక్త్ బిజినెస్ మ్యాన్ తరహాలోనే వ్యవహరిస్తున్నారు. వెనిజువెలా ఎపిసోడ్ ఇచ్చిన షాక్ నుంచి ప్రపంచ ప్రజలు తేరుకోకముందే గ్రీన్లాండ్ మీద పడ్డారు ట్రంప్. ఇంతా చేసి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచి ఏడాది కూడా పూర్తి కాలేదు. అంటే మరో 3 ఏళ్ల పాటు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉంటారు. అందుకే రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రదర్శించే తెంపరితనం ఏ దేశం మీదకు ఎలాంటి అపాయాన్ని తీసుకొస్తుందో అన్న ఆందోళన ప్రపంచమంతా తన ఉనికిని చాటుకుంటోంది. ట్రంప్ తెంపరితనం, ఆవేశం గురించి ప్రస్తావించే వేళ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన భేటీని ప్రత్యేకంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. 2025 మార్చిలో జెలెన్స్కీ అమెరికా పర్యటనతో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పడుతుందని అంతా భావించారు. అయితే జరిగింది మాత్రం వేరు. ఎవరు ఊహించని విధంగా వైట్ హౌస్ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ప్రపంచ మీడియా సమక్షంలో ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులతో వాగ్వాదానికి దిగారు జెలెన్స్కీ. వినయంగా ఉంటూనే తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించిన జెలెన్స్కీ వరల్డ్ వైడ్ గా అందరి అటెన్షన్ ని గెయిన్ చేశారు. యుక్రెయిన్ లాంటి చిన్న దేశం అధ్యక్షుడు ఏకంగా వైట్ హౌస్ లోనే, అది కూడా ప్రపంచ మీడియా ముందు ట్రంప్ కి ధిక్కార స్వరం వినిపించటం అమెరికా చరిత్రలోనే జరగలేదు. ప్రపంచ వ్యాప్తంగా మీడియాతో పాటు సామాన్య ప్రజలు కూడా అమెరికా అధ్యక్షుడిని ఈ తరహాలోనే ఎన్నడూ చూడలేదు. నిజానికి దేశాధ్యక్షుల మధ్య చర్చలు, వాగ్వాదాలు అరుదేం కాదు. అయితే అవి 4 గోడల మధ్య సాగుతాయి. కానీ ట్రంప్ అత్యుత్సాహంగా ఓవల్ ఆఫీస్ లో మీడియా ముందు జెలెన్స్కీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేద్దామని రెడీ అయ్యారు. అది కాస్త రివర్స్ అయింది. ప్రపంచ పోలీస్ గా, పెద్దన్నయ్యగా అమెరికా అధ్యక్షుడికి ఉండే ఇమేజ్ కి ఈ ఒక్క ఘటనతో పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది. తన తెంపరితనంతో ఆయన నవ్వులు పాలు కావటంతో పాటు అమెరికా పరువు ప్రతిష్టలతో కూడా ఆడుకుంటున్నారన్న చర్చ నాడు ప్రపంచ దేశాలతో పాటు అగ్రదేశంలోనూ జరిగింది. ఆ తర్వాత తన ప్రవర్తనతో, నిర్ణయాలతో, ఆవేశంతో, ఆలోచన రహిత స్వభావంతో ట్రంప్ ఏం చేస్తూ వచ్చారో చూస్తూనే ఉన్నాం.
దీంతో తన నిర్ణయాల పర్యావసనాలు ఎలా ఉంటాయన్న దానిపై కన్నా తనకా సమయంలో ఏమనిపిస్తే అది చేయటానికే ప్రాధాన్యత ఇచ్చే ట్రంప్ రాబోయే 3 ఏళ్లలో గ్రీన్లాండ్ మీద సైనిక చర్య కాదు, వాణిజ్య యుద్ధాన్ని మరింత ముమ్మరం చేయటమే కాదు, ఇంకా ఊహించని నిర్ణయాలతో అలజడి రేపినా ఆశ్చర్యం లేదని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెనిజువెలా తర్వాత గ్రీన్లాండ్తో పాటు కొలంబియా, ఇరాన్, క్యూబా, మెక్సికో దేశాల కేంద్రంగా ట్రంప్ ఏం చేయబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.